పైసల దొంగలు, పనిముట్ల దొంగలు, బండ్ల దొంగలు, బంగారం దొంగలు, హుండీ దొంగలు, ఊర్ల మీద పడే దొంగలు. మీరు ఇదివర దాకా ఇసొంటి కామన్ దొంగల ముచ్చట్లే వినుంటారు గాని ఆ నెల్లూరు జిల్లాలో ఇంకో రకం దొంగలు తిరుగుతున్నారట. మరి వచ్చినోళ్ళు ఏం ఎత్తుకపోతుర్రు, ఏందా పార్శానంటే ఇగో. వా, నెల్లూరు జిల్లాలో దొంగల పనితనం పో. అందరు బంగారం పైసలు ఎత్తుకపోతుంటే గంత రిస్క్ మాకెందుకని బయట కట్టేసిన బర్లను ఎత్తుకపోతురు మా కరగాళ్ళు. ఇక చూడురే ఎంత పని చేసిర్రా. తాళ్ళిప్పేసి ఆరు బయట కట్టేసిన బర్లను అందుకపోయిర్రు. కాలువాయి మండలం బాలాజీరావుపేటలో అవుతున్న ఇచ్చంతరమైన దొంగతనం ఇది. నెల లోపలనే అందాజ 50 బర్లను ఊరు దాటించారట దొంగబాడు వేగాళ్ళు. ఇదే ముచ్చట మీద ధనమ్మ నిక్కల కుమార్ అంటోళ్ళు పోలీస్ స్టేషన్ కు పోయి, సార్ మా ఇంటి ముంగడ కట్టేసిన బర్లను ఎవడో దొంగ తహసీల్గాడు ఎత్తుకపోయిండు, మాకు పలానోడి మీదనే అనుమానం కొడుతుంది, జర మాకు న్యాయం చేయరని ఫిర్యాదు అయితే పోలీసులు గట్టిగా విచారణ చేయకుండా తూతూ మంత్రంగా అడిగిసి పెట్టిరట. దీంతో ఊరోళ్ళు గయ్యం అంటుర్రు. వేలు లక్షలు విలువ చేసే బర్లు పోయి నేను ఫిర్యాదిస్తే గింత లాభర్వనా? అసలు ఇక్కడ పోలీసులు ఉండేమిటికి లేకేమిటికి? రైతుల సొమ్ము అంటే అంత షీపుగా పడుతుందా ఎట్లా అని కోపానికి వస్తుర్రు. మేము పేదవాళ్ళము, ఆ గొడ్ల కూడా మేము బతుకుతున్నాము. మమ్మల్ని ఏమంటే ఇట్లా నాశనం చేస్తారు. ఈ ఊళ్ళో 50 పైసలు పోయినాయి సార్, ఒకటి కాదు రెండు కాదు. ఎవరు కూడా ముందు ఎందుకు నోరు మంచిది కాదు, నోరు చిన్న మాట్లాడకూడదు. వాళ్ళమ్మ వాళ్ళక్క ఆడవాళ్ళకి దగ్గర మాట్లాడు, ఆ మాటలు అనిపించుకోవాలి. పోతే దాని పడింది లేదు, పోతే దానికాడ ఒక కూలి చేసుకున్నా పోద్ది, ఓ నోటికి ఊరిపోతారు. లేకపోతే మాకు ప్రూఫ్ చూపించండి, దొంగ ప్రూఫ్ ఉంది సార్. ఇంటిరా పలానోళ్ళ మీదనే మాకు అనుమానం ఉంది సార్ అని చెప్తే వాళ్ళే అని ప్రూఫ్ ఏందమ్మా అని ఉల్టా భయపెడుతున్నారట పోలీసులు. అయ్యా సార్లు, మీరుంది బాధితులను భయపెడతానే కాదు, భరోసా ఇస్తానికి. దొంగెవడో కనిపెట్టేది పోయి ఉల్టా జనాల మీదకి మరలబడతారా? మీరేం పోలీసులు? ఇప్పటికే 50 బర్లు పోయినా సూత నిద్రలకించి లేస్తలేరంటే ఇది పక్కా పెద్ద దంద లెక్కనే కొడుతుంది. ఇప్పటికన్నా నజరు పెట్టి పోయిన పసులను ఎంకులాడితే మంచి, లేకుంటే పెద్ద ఆఫీసర్ల చేతుల మీ డ్యూటీలు ఊస్ట్ అయితాయని సలహాలు ఇస్తుర్రు ఈ ముచ్చట చూసిన జనాలు. చూడాలి మరిగా ఇప్పటికన్నా గట్టి నజరు పెడతారో లేదో. చలో మరి ఇవ్వనమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.